సాయి కృష్ణ మిస్సింగ్ కేసుపై ఇప్పుడు సిట్ చాలా దూకుడుగా ఉంది. సిఐ నాగరాజును సిట్ అధికారులు ప్రశ్నించారు. దాదాపు 5 గంటల పాటు నాగరాజుని సిట్ అధికారులు ప్రశ్నించారు. సాయి అరెస్ట్ అయిన రోజు నుంచి మిస్సింగ్ వరకు ఏం జరిగింది అనే విషయంపై ఆరా తీసే ప్రయత్నం చేశారు. కేసులో టాస్క్ ఫోర్స్ పాత్రపై కూడా సిట్ చాలా కీలకమైన ప్రశ్నలు సంధించినట్లుగా తెలుస్తోంది. సాయిని ప్రైవేట్ వాహనాల్లో తరలించడం పైన కూడా విచారించారు. సిఐని స్వయంగా సిట్ చీఫ్ రవిప్రకాశే విచారించినట్లుగా తెలుస్తోంది. సిట్ ప్రశ్నలకు సిఐ నాగరాజు సమాధానాలు దాటవేశారంటూ తెలుస్తోంది. సిఐ నాగరాజు స్టేట్మెంట్పై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఎఫ్ఐఆర్లో మరికొంతమందిని చేర్చే అవకాశం కూడా కనిపిస్తోంది. చాలా కీలకంగా ఉంది. అయితే ఎఫ్ఐఆర్లో మరికొంతమంది పేర్లు రాబోతున్నాయి అంటున్నారు. ముఖ్యంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సంబంధించి అక్కడ మరికొంతమంది కూడా సిఐ నాగరాజుతో కుమ్మక్కయ్యారని, గతంలో సెటిల్మెంట్లు చేశారన్న ఆరోపణలు చాలామంది నుంచి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ స్టేషన్లో మరికొంతమంది పేర్లు కూడా దీంట్లో యాడ్ అవబోతున్నాయా? అలాంగ్ విత్ దట్ సమ్ పొలిటికల్ ప్రెషర్ ఈజ్ దేర్ బిహైండ్ ఆల్ ఆఫ్ దిస్ అని కొన్ని ఒపీనియన్స్ మనం చూసాం, రాజకీయ ఒత్తిళ్లు అని. సో ఎఫ్ఐఆర్లో ఇప్పుడు ఎవరైనా రాజకీయ ప్రముఖుల పేర్లు కూడా రాబోతున్నాయా? ఇవి చాలా కీలకమైనటువంటి ప్రశ్నలు. మరోవైపు డైరెక్ట్గా సిట్ చీఫ్ రవిప్రకాశే ఆయన్ను క్వశ్చన్ చేశారని, చాలా ప్రశ్నలకు సిఐ నాగరాజు సమాధానాలు దాటవేశారు అంటూ తెలుస్తోంది. చాలా ప్రశ్నలకు ఆయన సైలెన్స్తోనే సమాధానం చెప్పారట, అంటే ఏమీ మాట్లాడలేదట. ఇక్కడ చాలా కీలకమైన విషయం. నిజంగా ఒక సీనియర్ అధికారి ఇప్పుడు కొంతమంది ప్రచారం చేస్తున్నట్లుగా, ఒకవేళ ఆయన నిజంగా చాలా గొప్ప అధికారి అయి ఉండి, చాలా నిఖార్సైన నిజాయితీ కలిగిన అధికారి, అంకిత భావంతో ప్రజాసేవ చేసేటువంటి అధికారి, ఆయన ఏ తప్పు చేయకపోతే అక్కడ సమాధానం సైలెన్స్తో ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉండదు. కేవలం మనం ఏ సమాధానం చెప్తే ఏం జరుగుతుందో, ఇంకా తర్వాత ఏం అడుగుతారో, ఇంకెవరు ఇరుక్కుంటారో అన్న భయం ఉన్నప్పుడు జనరల్గా సైలెంట్గా ఉంటారు. సో ఇక్కడ 2 సందర్భాల్లో సైలెన్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఒకటి, తప్పు చేసిన వాళ్ళు కొన్నిసార్లు సమాధానం చెప్పడానికి భయపడతారు. రెండోది, వాళ్ళు డైరెక్ట్గా తప్పు చేయకపోయినా ఒక జరిగిన తప్పులో తాము కూడా ఏదో ఒక రకంగా భాగం అయ్యి మిగతా వాళ్ళకు కూడా తాము నోరు విప్పితే ఇబ్బంది అవుతుందన్న భయంతో కొంతమంది సైలెంట్గా ఉంటారు. బట్ హౌ వీ షుడ్ అండర్స్టాండ్ ది సైలెన్స్ నౌ, ఇది చాలా కీలకమైన ప్రశ్న. అండ్ రేపు సిట్ అధికారుల రిపోర్ట్లో ఏం చెప్పబోతున్నారు, ఏం ఉండబోతోంది అక్కడ, ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు రాబోతున్నాయి, అధికారుల పేర్లు వస్తాయా, నాయకుల పేర్లు వస్తాయా, ఐదర్ పొలిటికల్ ప్రెషర్ ఆర్ పై అధికారుల ప్రెషర్, లేదు అంటే కింద అధికారుల కోఆపరేషన్, ఈ విధంగానే ఖచ్చితంగా పేర్లు నమోదయ్యే అవకాశం ఉంటుంది. సో లెట్స్ సీ, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ నౌ. చాలా క్యూరియస్గా అనిపిస్తుంది ఈ కేసు విచారణ. మరోవైపు 29th దగ్గర పడుతుంది, నవ్ ఇట్స్ 23rd. సో మరొక 6 రోజుల సమయం మాత్రమే, 5 రోజులే ఉంది. 6వ రోజు కోర్టులో సాయి కృష్ణని ప్రవేశపెట్టాలి. సో వాట్ ఆర్ దే గోయింగ్ టు సే నౌ? సిట్ కానీ అధికారులు కానీ ఇప్పుడు ఏం చెప్తారు కోర్టుకి? కోర్టులో సాయి కృష్ణని ప్రవేశపెడతారా? నిజంగా ఈజ్ హీ అలైవ్? లేదనే కదా ఇంత పెద్ద గొడవ జరుగుతుంది. ఒకవేళ లేడు సాయి కృష్ణ ప్రాణాలతో లేడు అని కోర్టుకు చెప్పగలుగుతారా? అంత ధైర్యం చేస్తారా? ఒకవేళ ఇప్పుడు సిట్ అధికారులు చెప్పాల్సి వచ్చినా ఇది ప్రభుత్వానికి ఒక పెద్ద తలనొప్పిగా మారబోతుంది ఖచ్చితంగా. అలాగని సాయి కృష్ణ లేడు, అంత బాగానే ఉన్నాడు, ఇక్కడ ఏ తప్పు జరగలేదని చెప్పాల్సి వస్తే, ఒకవేళ ఇన్ కేస్ ఒకవేళ అలా చెప్పాల్సి వచ్చినా, ఏడు మరి తీసుకొచ్చి మా ముందు నిలబెట్టండి అని చెప్పి అడుగుతుంది కోర్టు. ఇట్స్ వెరీ డిఫికల్ట్. ప్రభుత్వానికి ఇక్కడ తమని సపోర్ట్ చేసుకోలేని పరిస్థితి, తప్పించుకోలేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది కేవలం అధికారులు చేసిన పనిగా కాకుండా ఇప్పుడు ప్రభుత్వానికి కూడా ఇది పెద్ద తలనొప్పిగా మారింది. దట్స్ వై ఈవెన్ డైరెక్ట్లీ డిప్యూటీ సీఎం కూర్చొని డీజీపీని అడిగి వివరాలు తెలుసుకొని ఇంత పెద్ద తతంగం జరిగింది అండ్ దే ట్రై టు టాక్ విత్ సాయి కృష్ణ పేరెంట్స్. అక్కడ వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది, న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. వాట్ కైండ్ ఆఫ్ జస్టిస్ దే ఆర్ గోయింగ్ టు డూ అనేదే ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. న్యాయం అంటే ఏం చేయబోతున్నారు? వాళ్ళ కొడుకుని తెచ్చివ్వబోతున్నారా, లేదు మీ కొడుకు ఇక రాడు కాబట్టి వీఆర్ గోయింగ్ టు కాంపన్సేట్ సంహవ్ అని చెప్పబోతున్నారా? అండ్ రేపు అధికారులు కోర్టులో ఏం చెప్పబోతున్నారు? అండ్ కోర్ట్ ఈజ్ ఆల్రెడీ వెరీ సీరియస్. హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది, దే ఆర్ వెరీ సీరియస్ నౌ. సో అప్పుడు కోర్టుకి ఏం సమాధానం చెప్తారు, కోర్టు ఎలా రియాక్ట్ అవుతుంది?
సో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ క్యూరియస్. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. యాజ్ యూ కెన్ సీ, ఆ విజువల్స్లో చూడొచ్చు. సిఐ నాగరాజు విచారణకి హాజరైన తర్వాత 5 గంటల విచారణ తర్వాత బయటకు వస్తుండడాన్ని మీరు గమనిస్తున్నారు. చుట్టూ పోలీసులు ఎక్కడ ఏ చిన్న ఉద్రిక్త పరిస్థితికి తావివ్వకుండా, మరోవైపు వి సపోర్ట్ యూ సార్ అంటూ కొంతమంది ఆయనకు మద్దతుగా ప్లకార్డులు పట్టుకొని తిరుగుతున్న కొంతమందిని మనం చూస్తూనే ఉన్నాం. అలాంగ్ విత్ దట్ చాలామంది ఈ కేసులో ఆయన్ని దోషిగా భావిస్తున్న వాళ్ళు చాలామంది అక్కడ కనిపిస్తున్నారు. సో మీకేమనిపిస్తుంది జరుగుతున్నటువంటి ఈ ప్రాసెస్ చూస్తుంటే? మీకేమనిపిస్తుంది? ఏం తేలబోతోందని మీకు అనిపిస్తుంది? మీ అభిప్రాయాలు కూడా మాతో షేర్ చేసుకోవచ్చు. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్ అడిగి మరిన్ని డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. ఓకే, మరికొద్ది క్షణాల్లో కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతారు. విచారణలో ఏం జరిగింది, ఎలాంటి ప్రశ్నలు అడిగారు, ఎలాంటి సమాధానాలు చెప్పారు, ఏ ప్రశ్నలకి సైలెంట్గా ఉన్నారు, లెట్స్ డిస్కస్ యాజ్ పర్ అవర్ సోర్సెస్ ఏం జరుగుతుందనే వివరాలని కృష్ణమోహన్ అడిగి మనం తెలుసుకోబోతున్నాం. దాంతోపాటుగా ఇప్పుడు పరిణామాలు ఎలా మారుతున్నాయి. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఈజ్, ఇప్పుడు ఎవరి పేర్లు రాబోతున్నాయి? ఎందుకంటే సిఐ అలోన్గా చేసినటువంటిది కాదు ఇదంతా కూడా. ఒక స్టేషన్ నుంచి మరొక స్టేషన్కి ప్రైవేట్ వాహనాల్లో షిఫ్ట్ చేయడానికి ఖచ్చితంగా ఇతరుల సపోర్ట్ అవసరం. అతని మీద థర్డ్ డిగ్రీ ఇవ్వడానికి ఇతరుల సపోర్ట్ అవసరం. అధికారులు సిఐ లాంటి వాళ్ళు చెప్తే కింద కానిస్టేబుల్సే కదా పని అంతా చేసేది, ఎస్ఐలే కదా. సో అధికారుల పేర్లు రాబోతున్నాయా, నాయకుల పేర్లు ఏమైనా రాబోతున్నాయా, పొలిటికల్ ప్రెషర్ ఉందంటూ మొదటి నుంచి అనుమానాలు ఉన్న నేపథ్యంలో లెట్స్ నో మోర్ డీటెయిల్స్. కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు, మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్. కృష్ణమోహన్, విచారణ ఎలా జరిగింది? 5 గంటల పాటు విచారించినట్లుగా తెలుస్తోంది. డైరెక్ట్గా సిట్ చీఫే ఈ కేసుకు సంబంధించి విచారించినట్లుగా తెలుస్తోంది. సో అక్కడ ఎలాంటి ప్రశ్నలు అడిగారు, దానికి ఎలాంటి సమాధానం వచ్చింది, కొన్నిసార్లు సైలెన్స్తోనే సమాధానం చెప్పారు అంటూ కూడా మనకు సమాచారం అందుతుంది. సో ఓవరాల్గా విచారణ ఎలా జరిగింది? ఉదయం నుంచి నాగరాజుకు సంబంధించిన అరెస్ట్ ఒక హై డ్రామా నడిచింది. ఈ హై డ్రామాలో చాలా మంది పబ్లిక్ ఆయన ఇంటి ముందుకు తీసుకున్నారు, ఆయన్ని విడుదల చేయాలి, కాపాడాలి చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత ఆయన అరెస్ట్ చేయడం అన్యాయం అన్నారు. పోలీసులు ఒక నిమిషంలో వాళ్ళందరినీ పక్కకు తోసేసి తర్వాత వెళ్ళి ఆయన్ని అరెస్ట్ చేసి నేరుగా కమాండ్ కంట్రోల్ కి తీసుకొని వచ్చిన పరిస్థితి. దాదాపుగా 12 గంట సమయానికి కమాండ్ కంట్రోల్ కి తీసుకుని వచ్చారు. కమాండ్ కంట్రోల్ కి తీసుకుని వచ్చిన తర్వాత నుంచి దాదాపుగా 6 గంటల పాటు ఆయన్ని సిట్ విచారించింది. సిట్ అధికారులు కూడా ఇప్పుడే ఐజీ తర్వాత ఎస్పీ ముగ్గురు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఏఎస్పీ సుధాకర్ ఇంకా అక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి. కానీ ఏదేమైనా ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో విచారణ కొంత గట్టిగా అయితే మనకు తెలుస్తున్న అంశాలు ఒకటి, ఈ కేసుకు సంబంధించి పోలీసులు అడుగుతున్న సమాధానాలకు సిఐ సరిగ్గా స్పందించలేదు అనేది ఒకటి. రెండవది, మొత్తం ఈ కేసు మీరు ఏది పెట్టుకోవాలనుకున్నా నా పేరు మీదనే పెట్టండి చెబితే వేరే ఎవరిని దీంట్లో ఇన్వాల్వ్ చేయొద్దు అని రెండో సమాచారం అయితే చెప్తున్నాడు. కానీ ఇది అవుతుందా కాదా అనే విషయం మీద పోలీసుల దగ్గర కొంత టెక్నికల్ ఇష్యూస్, కొంత టెక్నికల్ సమాచారం, ఇంకో సమాచారం ఉన్న నేపథ్యంలో వాళ్ళు దాన్ని బేస్ చేసుకుని దాని రకాలుగా కొంత సీసీ ఫుటేజ్ మిస్సింగ్, తర్వాత ఇతర అంశాలకు సంబంధించిన మిస్సింగ్ ఘటనలు దీనికి తెచ్చే కంటే ముందు దాదాపుగా 11-12 మందిని వాళ్ళు పూర్తిగా డీటెయిల్ ఇంట్రాగేషన్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి కొన్ని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. సో కొంత ఇష్యూ అయితే నడిచే పరిస్థితి అయితే కనపడుతుంది. కానీ దానికి సంబంధించిన దానికి కూడా కొంత సమాధానాలు చెప్పారు అనేది మనకి అర్థమవుతుంది. అయితే ఈ రాత్రి లోపల అరెస్ట్ చేస్తారా, కోర్టు ముందు ప్రవేశపెడతారా అంటే ఇప్పుడు అదుపులో ఉన్నాడు, నాట్ అరెస్ట్, ఆయన కస్టడీలో ఉన్నారు. ఆయన్ని కోర్టు ముందు ప్రవేశపెడతారా, కోర్టు రిమాండ్ ఇస్తుందా లేదా అనే అంశాన్ని చూడాలి. పోలీసులు అయితే ప్రస్తుతానికి సిట్ అధికారులు అయితే వెళ్ళిపోయారు. సిట్ అధికారులు వెళ్ళిపోయిన నేపథ్యంలో కొంత ఏఎస్పీ స్థాయి అధికారి మాత్రమే కూడా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ కేసుకి సంబంధించి అలా ముందుకు వెళ్తారు. ఇప్పుడు రాత్రి అతన్ని పెట్టే పరిస్థితి ఉందా, లేదు రేపు ఏమైనా పెడతారా అనే ఒక చర్చ కూడా నడుస్తుంది. అయితే మోస్ట్లీ కొంత డాక్యుమెంటేషన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మార్నింగే పెడితే బెటర్ అనే ఒక ఆలోచన,
లేదు రాత్రికి పెట్టేస్తే సరిపోతుంది అనేది కూడా ఒక ఆలోచన ఉంది. కొంత దాంట్లో సందిగ్ధం ఉంది. కానీ అతనికి ఈ రోజు పెడితే రిమాండ్ ఇస్తారా, కాబట్టి రిమాండ్ విషయంలోనే కొంత కాకపోతే ఒకటి దీనికి సంబంధించిన వ్యవహారంలో పోలీసులు సిట్ ఎలా వ్యవహరించబోతుంది అనేది చూడాలి. ఈ కేసుకు సంబంధించి నాగరాజుని మొత్తం మీద అయితే తీసుకుని వచ్చారు, అదుపులో పెట్టారు, వ్యవహారాన్ని అంతా నడిపారు. బట్ ఓవరాల్ సబ్జెక్ట్ అంటే దీంట్లో వెనకాల కథ ఏంటి, ఆ విషయంలో ఎక్కడ నోరు విప్పలేదు అనేది చాలా క్లియర్ గా సమాచారం. మరోవైపు ఇతర అధికారులు ఎలా వర్కౌట్ చేస్తున్నారు, మిగతా అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఈ రోజు ఈయన అరెస్ట్ చేస్తే మిగతా వాళ్ళని ఎప్పుడు అదుపులో తీసుకుంటారు, వాళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ కేసులో ఇంకా కొంత పొలిటికల్ ఏమన్నా ఉందా అనే అంశాన్ని కూడా తరలించాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఒత్తిడి మేరకు సిట్ అయితే ఈ రోజు అతన్ని అరెస్ట్ చూపిస్తుంది. దాని వెనకాల అసలు కథ ఏంది అనేది చూడాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఆ దిశగా ముందుకు వెళ్ళబోతుంది పోలీసులు కూడా. సిట్ ఆ దిశగా ముందుకు వెళ్తుంది. దర్యాప్తు విషయంలో ఆయన ఏమీ పొంతలేని సమాధానం చెప్పాడా, లేకపోతే పోలీసు రిమాండ్ రిపోర్ట్ లో ఏ రాసింది, సిడి ఫైల్ ఏ విధంగా తయారు చేసింది, దీని అన్నిటినీ కోర్టులో రేపు హాజరుపరిచారు. ఈ రోజు పెడితే ఈ రోజు పెడతారు, లేదనుకుంటే రేపు. ఈ రోజు అర్ధరాత్రి అయినా సరే తరలిస్తారా అనేది కొంత సందిగ్ధంలో ఉన్న పరిస్థితి. రిమాండ్ రిపోర్టు అండ్ సిడి గాని బయటకు వచ్చేదాకా అసలు విషయాలు బయటకు వచ్చే పరిస్థితి కనపడడం లేదు. 29వ తారీఖు లోపు పూర్తి స్థాయిలో సిట్ విచారణ పూర్తయి మొత్తం డీటెయిల్స్ ని కోర్టుకు సమర్పించే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా సమయం కోరడానికి ఏమైనా ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? ఎందుకంటే కోర్టు చాలా సీరియస్ గా చెప్పింది సాయి కృష్ణని 29 కల్లా మా ముందు ప్రవేశపెట్టండి అని. సో ఈలోపు ఈ మొత్తం ప్రాసెస్ ఫినిష్ అవుతుందంటారా? ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? 29 కోర్టుకి ప్రవేశపెట్టాలి కాబట్టి ఈ రోజు హడావిడిగా కావచ్చు, ఇంత త్వరగా కేసు నమోదు చేసేయడం, ఇమీడియట్ గా దీన్ని కలపడం, తర్వాత మిగతా ఎన్ని సెట్ చేయడం, వీటన్నిటిని కలిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బట్ ఇది ఎంతవరకు ముందుకు వెళ్తుంది అనేది చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఈ కేసుకు సంబంధించి వ్యవహారంలో బట్ మిగతా సంబంధించిన వ్యవహారంలో 29 లోపల ఒకవేళ కేసులు ఏం పెడతారు, అవును మేడం ఇట్లా ఇది జరిగింది, అరెస్ట్ కూడా చేసేసాం అతన్ని అని చెప్పి కోర్టులో హెచ్ఆర్స్ కింద పెట్టే అవకాశం కూడా ఉంది. సో ఆ విధంగా పెట్టినప్పుడు మరి కోర్టు ఒకరిని ఎందుకు పెట్టారు, మిగతా వాళ్ళని ఎందుకు పెట్టలేదు అనే చర్చ కూడా వస్తుంది కదా, డెఫినెట్ గా వస్తుంది. అంటే ఒక సిఐఏ ఇప్పుడు ఈ రోజు ఒకవేళ కోర్టులో సిఐని మాత్రమే పెడితే మరి సిఐ ఒకటే చేశారా ఇవన్నీ, ఈ లాకప్ వ్యవహారాలు లేకపోతే పట్టడం, లేకపోతే సాధారణంగా ఎక్కడైనా జరిగితే సిబ్బంది ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, లేదు శవాన్ని ఆర్టీసీ బస్ స్టాండ్ పంపించేటప్పుడు ఎట చేశారు, తర్వాత కాల్ చేసేటప్పుడు ఎట చేశారు, ఇన్ని అంశాలు కూడా 1 by 1 కలుస్తున్న పరిస్థితి. సో వీటన్నిటిని ఎలా లింక్ చేస్తారనేది కూడా చూడాలి. దాని దిశగా ముందుకు వెళ్తారా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి. బట్ ఈ రోజు కోర్టుకి ఎలాగైనా సరే ఈ రిమాండ్ రిపోర్ట్ లో పెట్టే దాన్ని బట్టి కేసు నిలబడదా అనేది పోలీసులు ఇచ్చే రిమాండ్ రిపోర్ట్ని బట్టి ఈ కేసులో అసలు సీన్ ఉందా, లేదు కంప్లీట్ గా నాగరాజును కాపాడే ప్రయత్నం ఏమైనా జరిగిందా అనేది కూడా మనకు అర్థమైపోతుంది. నందు అంటే ఈ కేసు వెనక అసలు పొలిటికల్ ప్రెజర్స్ కూడా, అంటే సాయి కృష్ణని అలా తీసుకువెళ్ళడం దగ్గర నుంచి ఇంత జరగడంలో కొంత పొలిటికల్ ప్రెజర్స్ ఉన్నాయన్న అనుమానాలు మొదటి నుంచి వచ్చే ఆరోపణలు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మరి సిఐ నాగరాజు మరికొందరు పేర్లు చెప్పడానికి అవకాశం ఉంది అని డిస్కస్ చేస్తున్నారు. అంటే అఫ్ కోర్స్ ఆయన ఒక్కడే అలౌన్గా చేయలేరు, ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్లుగా కానిస్టేబుల్స్ ఎస్ఐలో ఇంకా సపోర్ట్ ఉండాలి. సో కొంతమంది అధికారుల పేర్లు రావడానికి అవకాశం కనిపిస్తుంది. బట్ డూ యూ థింక్ ఎవరైనా నాగరాజు క్లియర్ గా చెప్తున్న మాట, ఈ కేసులో ఎవరికి సంబంధం లేదు, మొత్తం నాదే, అదైతే చాలా క్లియర్ గా చెప్తున్నారు. కానీ సిట్ కి సంబంధించిన వ్యవహారంలో వాళ్ళు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ లో అసలు ఏం జరిగింది అనేది మిగతా అధికారుల ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ ని సేకరించారు. ఒకవేళ నాగరాజు నేను అందరినీ కాపాడుతున్నాను, నా టీంని కాపాడుకునే ప్రయత్నం చేస్తానని చెప్పినా సరే అది నిలబడదు. ఒకవేళ అవతల వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ బలంగా కానీ ఉంటే, దాన్ని కానీ ఎవిడెన్స్ కానీ క్లియర్ గా ఉంటే ఆ కేసు నిలబడదు. బహుశా ఇప్పుడు ఈ రోజు ఒకరిని అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ చేసిన తర్వాత రేపు ఎల్లుండి లోపల మిగతా వాళ్ళని కూడా అదుపులో తీసుకుని అరెస్ట్ చేస్తారా, వాళ్ళని టేకప్ చేస్తారా అనేది కూడా మనం చూడాలి. ఇవన్నీ అంశాల్లో
ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అనేది కొంత చూడాలి. ఏ క్షణంలో ఏదైనా జరిగే పరిస్థితి అయితే ఉంది. అయితే ముందు నాగరాజుని రిమాండ్ అంటే కోర్టు ముందు ప్రవేశపెట్టేస్తే అక్కడ వాళ్ళ రిమాండ్ ఇచ్చినా ఇవ్వకపోయినా బెయిల్ ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా ముందు ఒక ఘట్టం ముగుస్తుంది, మిగతా ఘట్టం ఫర్దర్ గా లీడ్ చేయొచ్చు అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. కాబట్టి ఆ దిశగా వీళ్ళు ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. చూడాలి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ మొత్తం మీద కోర్టు ముందు ఈ రోజు పెడతారా రేపు పెడతారా అనేది ఒక అరగంటలో వ్యవహారం తెలిసే క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. కేసు మీద కానీ కేసు విచారణలో కానీ నాగరాజుకి ఫేవర్ గా జరుగుతున్నటువంటి ప్రచారం ప్రభావం ఎంత అంటే ఎలా మాట్లాడుకోవచ్చు? ఇప్పుడు ఈవెన్ నాగరాజుని అక్కడ విచారించి బయటకు తీసుకొస్తున్న టైంలో కానీ అదుపులోకి తీసుకున్న టైంలో కానీ ఈ సపోర్ట్ చూసారని చెప్పి కొంతమంది ప్లకార్డ్స్ పట్టుకొని అక్కడ తిరుగుతూ ఉన్నారు. అండ్ మనం కూడా డిస్కస్ చేసాం సోషల్ మీడియాలో అక్కడక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఆయన చాలా గొప్ప వ్యక్తి అని. సో దీని అంతటి ప్రభావం హౌ కెన్ వి అండర్స్టాండ్ దిస్? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు దీంట్లో నాగరాజు ఎటువంటి వాడు, నాగరాజు చట్టం పరిధిలో ఎటువంటి యాక్టివిటీ ఉంటుంది, లేదు అతను కొంతమందిని బాధించాడా, కొంతమందిని బాధించలేదా, బాధించిన వాళ్ళు కొంతమంది ఆయనకి ఆశ్రయించారు, అతని వల్ల బాధపడ్డ వాళ్ళు చాలా మంది మీడియా ముందుకి వచ్చిన పరిస్థితి ఉంది. ఈ రెండు వేరే ఇష్యూస్, ఒకరు ప్లస్ గా ఉండొచ్చు, ఒకరు మైనస్ గా ఉండొచ్చు. కాకపోతే ఈ కేసులో సంబంధించిన వ్యవహారంలో మొదటి నుంచి కోరుకుంటున్నట్టుగానే, మొదటి నుంచి ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే అంటే తన పరిధి ఏదైతే ఉందో, ఒక పోలీస్ అధికారి డ్యూటీలో ఒక పోలీస్ అధికారి, లేదు యూనిఫామ్ వేసుకున్న ఒక పోలీస్ అధికారి, వాళ్ళకు ఒక రూల్ ఆఫ్ సెక్షన్ ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు అడుగులు ముందుకు వేయాలి తప్పితే ఏదో మనం సినిమా హీరోలో లేకపోతే రాజ్యాంగంగా విరుద్ధంగా మనం ఏదో మొత్తం చేయగలం అనుకుంటే అది కుదరదు. సో కాబట్టి అక్కడ మనం ఇప్పుడు ఈ ఇష్యూ అంతా ఎక్కడ వస్తుంది? ఆయన మంచివాడా చెడ్డవాడా పక్కన మంచివాడు గురించి, మంచివాడైతే ఆయన వల్ల కొంతమందికి మేలు జరిగితే ఆయన సూపర్ అంటున్నారు, ఆయన వల్ల చాలా మంది చెడు జరిగితే ఇతను భలే అంటే అతని గురించి చాలా ఓపెన్ గా మాట్లాడుతున్న, హైలీ కరప్షన్ అని ఇంకొకటైనా ఇవన్నీ విత్ ఎవిడెన్స్ తో వాళ్ళు పెడుతున్నారు. సో ఈ కంటెంట్ వ్యవహారంలో ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో ఏదైనా సరే అతను పరిధిలో పనిచేశాడా, పరిధి దాటి వ్యవహరించాడా అనేది ఒక గీత. ఆ గీత ఎలా ముందుకు వెళ్తుందో, ఏ విధంగా వెళ్తుంది అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. బట్ ఇది ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ లో వీళ్ళు రాసే దాన్ని బట్టి, సిడి ఫైల్లో వీళ్ళు రాసే దాన్ని బట్టి అసలు సబ్జెక్ట్ ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అందిస్తూ ఉండండి. సో కృష్ణమోహన్ చెప్పినట్లుగా విచారణలో కొన్ని విషయాల్లో సైలెంట్గా ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో మాత్రం కొన్ని కీలకమైన ప్రశ్నలకి పూర్తిగా భారం అంతా తన మీదనే వేసుకునే ప్రయత్నం సిఐ నాగరాజ్ చేశారు అంటూ తెలుస్తోంది మన సోర్సెస్ ప్రకారం. చాలా ప్రశ్నలకి సైలెంట్గా ఉన్నారు, కొన్ని ప్రశ్నలకి అంటే దీని వెనక ఎవరున్నారు, ఎందుకు చేశారు అనే ప్రశ్నలు వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో భారం అంతా తన మీదే, తానే కారణం, మొత్తం తన ప్లానే, ఎవరు దీని వెనక లేరు అని చెప్పినట్లుగా మనకు సమాచారం అందుతోంది. అయితే రేపు ఒకవేళ నిజంగా మొత్తం తానే అయి చేస్తున్నట్లయితే, అంటే అధికారులు కాదు, బ్యాక్గ్రౌండ్లో ఏదైనా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా అన్న ప్రశ్నకి, లేదు మొత్తం తానే చేసినట్లయితే వై అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి. వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ ఆల్ దిస్ యాంగర్ ఆర్ గ్రడ్జ్ అబౌట్ సాయి కృష్ణ? ఎందుకు అతని మీద అంత కోపం? అతను ఇంత దారుణంగా 3rd డిగ్రీ ఉపయోగించి గోళ్లు పీకి చిత్రహింసలు పెట్టి చంపాల్సినంత, కనీసం అతని మృతదేహాన్ని కూడా ఇంట్లో అప్పగించకుండా తీసుకువెళ్ళి ఎక్కడో శ్మశానంలో కాల్చేసే అంత కోపం ఎందుకు నింది అనే ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈవెన్ కోర్ట్ విల్ ఆస్క్ ఆల్ దీస్ క్వశ్చన్స్. ఒకవేళ సిట్ అడుగుతుంది సిఐని, అట్ ది సేమ్ టైం కోర్టు అడుగుతుంది సిఐని అండ్ సిట్ని, ఏం తేల్చారు మీరు అని చెప్పేసి. అయితే ఇక్కడ ఒక విషయం, ఇది సమాజంలో ఒక పెద్ద వార్తగా అయిపోయింది. ఓ పక్క వైసీపీ ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్గా, చాలా సీరియస్గా ఫైట్ చేస్తోంది. అంబటి రాంబాబు, పేరు నాని లాంటి నాయకులు మాట్లాడుతున్నారు, వాళ్ళ స్పోక్స్ పర్సన్స్ మాట్లాడుతున్నారు. ఈవెన్ జగన్ డైరెక్ట్గా సాయికృష్ణ పేరెంట్స్ని కలిశారు. సాయికృష్ణ గురించి నిన్న కూడా ఒక ట్వీట్ చేశారు, మిస్టర్ సిబిఎన్
ఎక్కడ ఏం జరుగుతుంది, సాయికృష్ణ ఉన్నాడా లేడా, ఉంటే మరి ముందు ప్రవేశపెట్టండి, మా ముందు లేదు అంటే ఎఫ్ఐఆర్ నమోదైన 5 రోజులు అయితే ఉంది, ఎందుకని దీంట్లో అరెస్టులు లేవని చెప్పేసి క్వశ్చన్ చేశారు. సో చాలా సీరియస్గా పొలిటికల్ లెవెల్ పాలిటిక్స్లో కూడా ఇది చాలా హీట్ను రేపుతుంది. ఎందుకంటే ప్రభుత్వం మీద కొంత విమర్శలు చేయడానికైనా సరే ఇది ఉపయోగపడుతుంది, కాబట్టి ఇబ్బంది పెట్టే రకంగా ఉంటుంది, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ఉపయోగపడుతుంది. అలాంగ్ విత్ దట్ సమాజంలో కూడా దీని గురించి చర్చ జరుగుతుంది. యాజ్ వీ కెన్ సీ సిఐ నాగరాజు చాలా గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి అని చెప్తూ కొంతమంది ప్లకార్డ్స్ పెట్టుకొని తిరుగుతున్నారు, ఆయన ఎక్కడ కనబడితే అక్కడ మీడియా ముందు అన్ని చోట్ల. సో ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ అబౌట్ దట్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేది మనం ఇక్కడ డిస్కషన్ లేదు. కాకపోతే ఇలా ఒక పక్క జరుగుతుంటే మరోవైపు సాయి కృష్ణ అనే పర్సన్ మంచివాడు కాదని, క్రిమినల్ కేసులు ఉన్నాయని, అతని మీద పోక్సో కేసు నమోదైంది అని కొంతమంది కొన్ని రకాలుగా ప్రచారం చేస్తున్నారు. గతంలో క్రిమినల్ కేసులు ఉన్నాయి, చాలా డేంజర్ పర్సన్ అని చెప్పేసి కొంతమంది సమాజంలో మాట్లాడుతున్న వాళ్ళు లేకపోలేదు. సంహో ఇది రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద చర్చగా మారింది. అన్ని వర్గాలు దీని గురించి చర్చించుకుంటున్నాయి. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? మీరు ఏ సైడ్ చూస్తున్నారు? మీ అవగాహన ఎలా ఉంది ఈ కేసుకు సంబంధించి? మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? అండ్ ఏం జరగబోతుందని మీకు అనిపిస్తుంది? ఏం జరగాల్సిన అవసరం ఉంది ఈ కేసులో? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ దిస్? సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మాతో మీ అభిప్రాయాలు షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. నాగరాజు మౌనానికి అర్థం నేరం అంగీకరించినట్లని మీరు అనుకుంటున్నారా? చాలా ప్రశ్నలు ఆయన సమాధానం చెప్పకపోవడాన్ని. అంటే ఎస్ అంటూ 86% మంది అంటుంటే నో అంటూ 14% మంది అంటున్నారు. వీఆర్ నాట్ ట్రయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ఎనీ ఆఫ్ దీస్ ప్రొసీడింగ్స్, బట్ ప్రజల ఒపీనియన్ని తెలుసుకోవడం మా ఉద్దేశం. దానికి ప్రజల నుంచి వస్తున్నటువంటి సమాధానం. నాగరాజు మౌనానికి అర్థం ఏంటి అని మీరు అనుకుంటున్నారు? అంగీకరించినట్లా అంటే అవునంటూ 86% మంది అంటున్నారు. ఇక్కడ ఆర్టీవీ అడిగిన ప్రశ్నకు స్పందించిన వాళ్ళలో నో అని 13% మంది మాత్రమే అంటున్నారు. అండ్ పీపుల్ ఆర్ థింకింగ్, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ థింకింగ్ నాగరాజు ఈజ్ గిల్టీ. సో వాట్ యూ థింక్? మీ అభిప్రాయాన్ని మరింత క్లియర్గా మాతో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును. ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని నేనే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.